ఐపీఎల్ 2026లో సంజు శాంసన్ వైఫల్యంపై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వరుసగా 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అవడమే కాకుండా మైదానంలో అతడి బాడీ లాంగ్వేజ్ కూడా నిస్సత్తువగా ఉందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఏదో ఇష్టం లేకుండా ఆడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏమీ బాగోలేదు. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. అయితే ఈ ఓటముల కంటే ఇప్పుడు సీఎస్కే అభిమానులకు ఎక్కువ బాధిస్తున్న విషయం స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఫామ్. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ అంచనాల మధ్య ట్రేడింగ్ ద్వారా చెన్నైలోకి అడుగుపెట్టిన సంజు వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొన్న టీ20 వరల్డ్ కప్లో భారత్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను తన బ్యాటింగ్తో భయపెట్టిన సంజు ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన మొదటి 3 మ్యాచ్ల్లో అతను చేసిన స్కోర్లు వరుసగా 6, 7, 9 అంటే మొత్తం 3 ఇన్నింగ్స్లో కలిపి 22 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్ కప్ గెలిపించిన ఊపులో ఐపీఎల్ని ఊపేస్తాడని భావించిన అభిమానులకు సంజు ఆట తీరు తీవ్ర నిరాశను కల్పిస్తోంది. సంజు కేవలం పరుగులు చేయకపోవడమే కాదు, మైదానంలో అతడి ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. చెన్నై జెర్సీలో సంజు అస్సలు సంతోషంగా కనిపించడం లేదని, ఏదో అయిష్టంగా ఆడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్గా సంజులో ఉన్న ఆ కసి, ఆకలి ఇప్పుడు చెన్నైలో కనిపించడం లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో కూడా సంజు శాంసన్ అవుట్ కావడంతో సోషల్ మీడియాలో సంజు తప్పుకో అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఒక చెన్నై అభిమాని ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. ప్రియమైన సంజు, నీవు మానసికంగా ఈ టీంతో కనెక్ట్ కాకపోతే దయచేసి కొన్ని మ్యాచ్లకు పక్కన కూర్చో. మైదానంలో కెమెరా నీ వైపు తిప్పిన ప్రతిసారి అసహనంగా కనిపిస్తున్నావు. నీలో ఆ గెలుపు కసి, వేగం ఎక్కడ పోయాయి? కనీసం నువ్వు టీం కోసం ఆడుతున్నావా అయినట్లన్నా కనిపించు. నీ బాడీ లాంగ్వేజ్ అలా ఉండాలి కదా అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. శాంసన్ కేరళ కుర్రాడు కావడంతో సౌత్లో అతనికి ఉన్న విపరీతమైన క్రేజ్ ఇప్పుడు నెగిటివ్గా మారుతోంది. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో సీఎస్కే బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ టీం డేవిడ్ 70, దేవదత్ పడిక్కల్ 50, అలాగే రంజిత్ పడిదార్ 48 మెరుపు ఇన్నింగ్స్తో 250 భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో చెన్నై మొదట్లోనే తడబడింది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో కేవలం 30 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ 50, అలాగే ప్రశాంత్ వీర్ 43 పోరాడినా చెన్నై 207 పరుగులకు మాత్రమే పరిమితమైంది. 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వరుస ఓటములతో సతమతం అవుతున్న చెన్నైకి సంజు ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.